షేక్పేట్లోని వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. సంక్షేమ పాఠశాలలో లైబ్రరీని, కంప్యూటర్ ల్యాబ్లో అందుతున్న కోర్సులను డిజిటల్ క్లాస్ రూమ్ COE ద్వారా విద్యార్థులకు అందే ప్రత్యేక కోర్సులు తదితర వాటిని మంత్రి పరిశీలించారు. గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూను ప్రారంభించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గురుకులాల్లో చదువుతున్న SC, ST, BC మైనార్టీ హాస్టల్లో బలమైన ఆహారాన్ని అందించడానికి గురుకులాల బాట పట్టినట్లు మంత్రి పొన్నం తెలియజేశారు. SC, ST, BC మైనార్టీ తెలంగాణ భావి భారత పౌరులను బతకడానికి కాక బలమైన ఆహారం తినిపియాలని ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, కేబినెట్ మంత్రులు, శాసనసభ్యులు లేదా IAS, IPS అధికారులందరూ కూడా ఒక ఆలోచన కలిగి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న 8 లక్షల మంది విద్యార్థులకు ఆరోగ్యకరమైన డైట్ ఉండాలని 40% ఛార్జీలను పెంచి డైట్ ను కూడా యశోధర లేదా నేమ్స్, కిమ్స్ ఇతర హాస్పిటల్లో డైటీషియన్ ద్వారా బతకడానికి కాకుండా బలంగా పౌష్టిక ఆహారం ఉండాలని ఒక లిస్టు తెప్పించి ఆ యొక్క లిస్టు ప్రకారంగా ఈ అందరికి కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి దాని మీద ఈ రోజు డైట్ ప్లాన్ మనం అన్ని జిల్లాల్లో ప్రారంభించుకుంటా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ రావాల్సి ఉంటే కానీ వారు ఢిల్లీ నుంచి చిలుకూరులో ఉన్నటువంటి ఇంకొక పాఠశాలకు వెళ్ళినారు. మీ అందరికి శుభాకాంక్షలు చెప్పమని చెప్పినారు. ఉప ముఖ్యమంత్రి గారు మధ్యకి వెళ్ళినారు. వారు కూడా మళ్ళొక్కసారి వస్తారు, మీ అందరికి శుభాకాంక్షలు చెప్పన్నారు. మిగతా కేబినెట్ మంత్రులంతా కూడా మీ అందరికి దీవెనలు ఇచ్చినారు. ఇవాళ ఒకటే మాట, ప్రభుత్వం గురుకులాల్లో